భారీ వరదలతో అమెరికా విలువెల్లాడుతోంది. వందల ఇళ్లు నీట మునిగాయి. అయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉండడంతో చాలా కౌంటీలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తూ ఉన్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. సియోక్స్ ఫాల్స్ లోని ఫాల్స్ ఫార్ కూడా బ్రిడ్జ్ కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా మాడిసన్ సెయింట్ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయింది. వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లు, స్థానికులు. ఈ మేరకు జల దిగ్బంధంలో యుఎస్ రాక్ వ్యాలీ నగరం ఉంది. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల అమెరికాలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ దెబ్బకు అయోవా, సౌత్ డకోటా, మిన్నసోటా, నెబ్రాస్కా రాష్ట్రాలు వరద బీభత్సంతో అల్లాడిపోతున్నాయి. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు మిన్నసోటాలోని బ్లూ ఎర్త్ కౌంటీలో ఉన్న ది ర్యాపిడ్ అండ్ డ్యామ్ బద్దలైంది. భారీ వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక డ్యామ్ కుదేలైంది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ డ్యామ్ ని పరిశీలించిన అధికారులు ఇది కొంతమేర దెబ్బతిందని, దాని ఎడమ వైపు భాగంలో గోడ బద్దలైందని పేర్కొన్నారు. కేవలం డ్యామ్ మాత్రమే కాదండి, ఒక రైల్వే వంతెన సైతం సర్వనాశనమైంది. అయోవా నుంచి దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలిపే ఈ వంతెన భారీ వరదల దెబ్బకు 2 ముక్కలైంది. అటు స్పెన్సర్ నగరంతో పాటు క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రోడ్లని జలమయం కావడం, మరికొన్ని నీటి ప్రవాహం దాటికి తెగిపోవడం వల్ల నగరాల మధ్య అనుసంధానం తెగింది. ఈ వరద బీభత్సం గురించి అయోవా గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ మాట్లాడుతూ 1993 తర్వాత ఇలాంటి భయానక పరిస్థితుల్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. నగరంలోని ప్రధాన వ్యాపారాలు మూతపడ్డాయని, ఆసుపత్రులను సైతం ఖాళీ చేయించామని వెల్లడించారు. మరోవైపు అయోవాలోని 2 కౌంటీలు నీట మునగగా సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సియోక్స్ ప్రాంతంలో 7 అంగుళాల భారీ వర్షపాతం నమోదు కాగా అయోవాలోని రాక్ రాపిడ్స్ ప్రాంతంలో 11 అంగుళాల వాన పడింది. విడతల వారీగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాల కారణంగానే అమెరికాలో ఈ భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. భారీ వర్షాల దెబ్బకు నేల పూర్తిగా తేమతో నిండిపోయిందని, ఫలితంగా నీరు భూమిలోకి ఇంకడం లేదని, నేలపై నీరు నిలిచిపోయి వరదగా మారిందని వివరించారు.